Hi, hello, namaste. Welcome to News Today. సో ఆషాఢం వచ్చేసింది. ఆషాఢం రాగానే తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర మొదలైపోతుంది. సో ఆషాఢం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 వారాలు అయిపోయింది. బోనాల జాతర ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ తలమానికం బోనాల పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ. అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగల్లో ఒకటి బోనాల పండుగ. అంటే మనకి అతిపెద్ద పండుగ బోనాల పండుగనే చెప్పొచ్చు. సో అందుకే మన రాష్ట్ర పండుగ కూడా ఖ్యాతికెక్కింది. సో ఇప్పుడు బోనాల పండుగ అనగానే మనకి ఫస్ట్ గోల్కొండ బోనాలు గుర్తొస్తాయి. తర్వాత నెక్స్ట్ లైన్లోనే ఉజ్జయిని మహంకాళి బోనాలు, లష్కర్ బోనాలు గుర్తొస్తాయి. సో లష్కర్ బోనాల చరిత్ర ఈనాటిది కాదండి. దాదాపు 200 సంవత్సరాలకు పైగా ఇక్కడ బోనాలు నిర్వహిస్తూ ఉన్నారు. అత్యంత వైభవంగా భాగ్యనగరం మొత్తం గర్వంగా చెప్పుకోదగ్గ బోనాల జాతర మన తెలంగాణలో భారీ ఎత్తున నిర్వహించుకునే బోనాల జాతర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. సో ఈ జాతర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బోనాల పండుగ ఈ జాతర దాదాపు 3 రోజులు కొనసాగుతుంది. 3 రోజులని అనుకుంటాం కానీ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారు ఇక్కడ ప్రజలను కటాక్షిస్తూ ఇంటింటా తిరుగుతూ అమ్మవారు ఆశీర్వాదాలు పంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఆషాఢం మొదలవ్వగానే 14 రోజులు దాదాపు అమ్మవారు ఇక్కడ ఉజ్జయిని అమ్మవారు పుట్టింటికి వస్తుందన్నమాట. అంటే ఆషాఢం రాగానే మన పుట్టింటికి ఆడపిల్లలు వస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి మన తొలి ఆడపడుచు అమ్మవారు ఆ జగన్మాత మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత వైభవంగా ఎంత సంతోషంగా ఉండాలి. సో ఆ సంతోషాన్ని అంతా తీసుకొచ్చి అమ్మవారు ప్రతి ఇంటికి తిరుగుతుంది. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఆషాఢ ప్రారంభం రోజు నుంచి కూడా వీధి వీధికి తిప్పుతారు అమ్మవారిని. అమ్మవారే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తొలగించి వేస్తుంది. అంత గొప్ప ఘనమైన చరిత్ర అమ్మవారిది. ఆ 14 రోజుల తర్వాత అమ్మవారికి అఫీషియల్గా అంటే ప్రభుత్వం నిర్వహించే జాతర 15వ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆదివారం నుంచి బోనాల పండుగ అయితే ప్రారంభమైపోయింది. బోనాలు జరిగే రోజు అమ్మవారికి బోనం అంటే భోజనం అని, భోజనానికి మరో పేరే, అంటే భోజనానికి వికృత పదమే బోనం. భోజనం చేసిన అంటే భోజనం తీసుకొని అమ్మవారికి మనం సమర్పిస్తామన్నమాట. సో అత్యంత పరిశుద్ధంగా అంటే మన మనస్సుని చాలా నిశ్చలంగా పెట్టుకొని అమ్మవారికి చాలా శుభ్రతతోటి అమ్మవారికి ఆ పసుపు పూసిన కుండలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడమే బోనాల పండుగ. అంతటి వైభవమైన బోనాల పండుగ. బోనాలు సమర్పించిన నెక్స్ట్ డే రంగం జరుగుతుంది. ఇక్కడ రంగం అంటే జాతర, ఘనమైన జాతర జరుగుతుంది. బలులు అవన్నీ కూడా ఇస్తుంటారు. ఆ తర్వాత ఘటం అనే కార్యక్రమం జరుగుతుంది. ఊరూరా అమ్మవారి పల్లకి సేవ జరుగుతుంది. అంటే గ్రామంలో మొత్తం అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. సో పలారం బండి అని అంటారు కదా. సో అంత వైభవంగా నిర్వహించే జాతర. ఈ జాతరను చూడడానికి ఇక్కడ మన తెలంగాణ వాళ్ళే కాదండి, రాష్ట్ర నలుమూలల దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భారీ ఎత్తున తరలి వస్తుంటారు. దేశ విదేశీయులు కూడా ఇక్కడ ఈ జాతర ప్రఖ్యాతి అంటే ఈ జాతర ఖ్యాతి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ జాతరను చూడాలని చాలామంది అనుకుంటారు. సో అలాంటి అద్భుతమైన ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆల్రెడీ మన వెనుక చూస్తున్నారు బోనాలు అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఆడపడుచులు ఎంత అందంగా ఎంత సుందరంగా తయారయ్యి చాలు అంత క్యూట్గా చీరలు అలంకరించుకొని పట్టు చీరలు కట్టుకొని అంటే నిండు మనసుతో నిండుగా అలంకరించుకొని నిండు ముత్తైతుల్లాగా అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పిస్తూ ఎంతో చక్కగా తరలి వెళ్తున్నారు. ఈ వైభవం అంతా మనం చూద్దాం ఇవాళ. సో ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కావడిగూడ నుంచి. కావడిగూడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నారు? 4-5 సంవత్సరాల నుంచి. 4-5 సంవత్సరాల నుంచి. ఎలా అనిపిస్తుంది మరి? అమ్మవారు మంచిగా చూసుకుంటుందా? సో అమ్మవారు చాలా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు. అందుకనే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఇప్పుడు కవాడిగూడ నుంచి వస్తున్నారు. అలా ఎంతోమంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కార్లలో బస్సుల్లో వచ్చి ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ స్టే చేయడం, అక్కడి నుంచి బోనం సమర్పించడం అలాంటివి కూడా చేస్తుంటారు. సో అంత వైభవంగా అంత శక్తివంతమైన అమ్మవారు ఆవిడ. సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా బోనం? చిన్నప్పటి నుంచి. అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 20 years.
15 ఇయర్స్ అట్లా 15 ఇయర్స్ నుంచి. ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారు మంచిగా చూసుకుంటుందా మిమ్మల్ని? హ్యాపీగా చూసుకుంటుంది కాబట్టి ప్రతిసారి చేస్తాం. అవునా? సో ఏమేమి తీసుకొచ్చారు బోనం? అన్నం, ఆకుర, బెల్లం, పెరుగు, శాఖ. సో ఎవ్రీ ఇయర్ చేస్తారు. బలి ఇస్తారా మీరు? లేదు, ఇంట్లో చేస్తాం. అదే. మీ పేరు? అనిత. ఎప్పటి నుంచి ఇస్తున్నారు బోనం? 20 ఏళ్ళ నుంచి చేస్తాం. 20 ఏళ్ళ నుంచి. అసలు ఏ సంవత్సరం కూడా తప్పలేదు. అంటే ఇంట్లో బాగాలేనప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు తప్పుతుంది కానీ చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది మరి అమ్మవారికి బోనం? మంచిగా అనిపిస్తుంది. ఉజ్జయిని ఎక్కడ మీది? ఇక్కడ బన్సలాలు పెట్టు. బన్సలాలు. అమ్మవారు అంతా మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటాం. ఏం కోరికలు ఏమైనా తీరినాయి ఉన్నాయా మీకు? తీరినాయి. ఏం తీరినాయి చెప్పండి. మాకు ఇల్లు కావాలనుకున్న ఇల్లు వచ్చింది. అవునా? ఒకటే సంవత్సరంలోనా? ఒక్క సంవత్సరం అంటే కాదు, కష్టపడి ఇన్ని ఏళ్ళ నుంచి. వెరీ గుడ్. అమ్మ నమస్తే. మీ పేరు? రాణి, పి రాణి. అవునా? ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు బోనం? చాలా సంవత్సరాల నుంచి. మొత్తం మేము ఇక్కడనే ఉంటాం, మాకు మంచిగా. అమ్మ నమస్తే. మీ పేరు? ఉమారాణి. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు బోనం? మేమా 40 సంవత్సరాలు. అవునా? ఎట్లా కరుణిస్తుంది అమ్మవారు? చాలా చల్లగా చూస్తుంది మిమ్మల్ని. అవును మరి. అంతేనా? అమ్మవారి గురించి చెప్పండి 2 మాటలు. ఏదైనా కోరికలు బలంగా తీరినాయి ఉన్నాయా మీకు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవునా? రైట్. మీ పేరు? కవిత. ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు? 20 సంవత్సరాలు. అవునా? అమ్మవారు ఎట్లా కటాక్షించింది? ఏదైనా మహిమలు జరిగినాయా? మాకు మంచిగా అనిపిస్తుంది. అంతేనా? రైట్. మీ పేరు? వైష్ణవి. ఎప్పటి నుంచి పెడుతున్నారు బోనం? దాదాపు మా తాతల వాళ్ళ మదర్స్ నుంచి జనరేషన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆనవాయితీ బోనాలు చేయడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే పక్కలేన్లోనే ఉంటాం మేము, సైడ్కి. అమ్మవారు మరి వారం రోజుల ముందు నుంచే ఊర్లలో తిరుగుతుంది. వారం కాదండి, అమావాస్య అయినాక ఫస్ట్ ఆదివారం నుంచి ఇది 15వ రోజున ఆషాఢం స్టార్ట్ అయ్యే అమావాస్య 15th డే నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఇది 15th డే. 16 days చేస్తారు, ఇవాళ రేపు. ఈ 14 days నుంచి అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్తుందంట కదా? ప్రతి ఇంటికి వెళ్ళి పెద్దల్ని, ముసలి వాళ్ళని, అమ్మవారి దగ్గరికి రాలేని డెలివరీ అయిన న్యూ బోర్న్ బేబీస్ని కానీ, ఓల్డ్ ఏజ్ కానీ అందరినీ బ్లెస్ చేస్తుంది. ఇంటింటికి వెళ్ళి అమ్మవారిని ప్రతి ఒక్కరిని చూస్తుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరినీ సంతోషంగా ఉంచాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కోరికలు తీరాయా అమ్మవారిని గట్టిగా జాబ్ విషయంలో అయితే ఓకే. అమ్మవారు అన్ని రకాలుగా మిమ్మల్ని కటాక్షిస్తుంది. అన్ని రకాల మరి ఇంకా మిగతా ఇయర్స్ కూడా అలానే చల్లగా చూడాలని, మంచిగా బ్లెస్ చేయాలని. ఏం తీసుకెళ్తారు? బోనంలో రైస్, మనం పరమాన్నం కానీ రైస్ కానీ పెట్టి శాఖ, వేప మండలాలతో, పెరుగు, బెల్లం అన్నీ వేసి రెడీ చేసుకొని మంచిగా బోనాన్ని పసుపు కుంకుమతో, స్నేక్స్ అన్నిటితోని మంచిగా అలంకరణ చేసుకొని పూలు కట్టి మనం కంకణం కట్టుకొని తీసుకొని వెళ్తాం. సో నెక్స్ట్ డే బలీలు అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ డే అంటే ఇవాళ నైట్ నుంచి సండే midnight నుంచి బలి అన్నీ మిగతా ప్రోగ్రామ్స్ అనేది వెహికల్లో గుండా కానివ్వండి, జలకడగ కానివ్వండి, రేపటి రంగానికి కొత్త కడవ, పచ్చి కడవ కానివ్వండి తేవడం జరుగుతుంది. అది ఇయర్స్ నుంచి ఒక ఆనవాయితీగా, ఒక పరంపరగా చేస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి? ఈ ఇయర్ అండి చాలా బెటర్. వర్షం పడినా ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ తడవకుండా షీట్స్ కానివ్వండి, లైన్ కానివ్వండి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే తొక్కిసలాట, తోపులాట, బోనాలు కొంచెం అక్కడిక్కడ అవ్వడం, ఆయిల్ నుంచి మనము స్లిప్ అవ్వడం చాలా చూసాము. కానీ మీరు చూస్తున్నారు ఈజీగా, స్మూత్గా రోజు ఆషాఢం కాకుండానే ఉత్తి రోజుల్లో అమ్మవారిని ఎలా మనం దర్శించుకోవచ్చు అలానే సాఫీగా క్యాజువల్గా నడిచేటట్టుగా చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీ పేరు? అమ్మ మీ పేరు? పద్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కవాడిగూడ. కవాడిగూడ. ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు బోనం? చాలా ఏళ్ళ నుంచి. చిన్నప్పటి నుంచి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఎట్లా అనిపిస్తుంది మరి అమ్మవారికి బోనం సమర్పిస్తే? మంచిగా అనిపిస్తుంది. సౌకర్యాలన్నీ మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు అన్నం తినొద్దా? ముందు ఉపవాసం ఉండి పెట్టాలి. ఉపవాసం ఉండే పెట్టాలి. మీ బోనం చాలా బాగుంది. ఎవరు తయారు చేశారు? మా అమ్మాయి తయారు చేసింది. ఎప్పటి నుంచి పెడుతున్నారు బోనం? మేము ప్రతి సంవత్సరం పెడతామండి. ఎన్నేళ్ళ నుంచి? ఎన్నేళ్ళ నుంచి మా మదర్ తయారు చేస్తారు, మేము ఎత్తుకుంటాము. ఎక్కడి నుంచి మీరు? సికింద్రాబాద్.
మంచిగా అనిపిస్తుందా? శుభాలు జరుగుతున్నాయి? చాలా శుభాలు జరుగుతున్నాయి. అమ్మ లేనిదే మేము లేము, అంతే. నమస్తే, మీ పేరు? సోనీ. అచ్చా, ఎప్పటి నుంచి పెడుతున్నారు బోనం? మేమా 25 ఇయర్స్ నుంచి అవునా, ఎక్కడ మీది? ఇక్కడే రాణిగంజ్. మార్వాడీస్ లెక్క మాట్లాడుతున్నారు. మేము హిందీ తెలుగు కదా? తెలుగు వస్తుంది, ఇది మన నేటివ్ ప్లేసే కదా, వస్తుంది ఇది. మీ పేరు? హరిణి. హరిణి గారు, ఎప్పటి నుంచి పెడుతున్నారు బోనం అమ్మవారికి? నేను ఇది చేయడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. సౌకర్యాలన్నీ ఓకేనా? ఓకే, బాగానే ఉంది. ఇది కొంచెం నాట్ ఓకే. అంటే ఏమైంది? అంటే ఈ సౌకర్యాలు అన్నారు కదా, సో ఈ రావడం చాలా లాంగ్ నుంచి అదో కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుండే. చాలా లాంగ్, జనాలు ఎక్కువ ఉన్నారని. అదే 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 బోనం ఎత్తుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా. ఓకే, మీకు అంటే ఎందుకు పెట్టాలనిపించింది అమ్మవారికి బోనం మరి ఈసారి? ఎప్పుడు సమర్పిస్తాం కదా, మంచిగా ఉండాలని, అంతే. ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఓకే. నమస్తే, మీ పేరు? శ్వేత అండి. శ్వేత గారు, ఎప్పటి నుంచి బోనం పెడుతున్నారు అమ్మవారికి? సంవత్సరం పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్. ఎన్నేళ్ల నుంచి? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అయిందా? అమ్మవారు ఎట్లా కరుణిస్తుంది మిమ్మల్ని? చాలా మంచి కరుణిస్తుంది. సౌకర్యాలన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. సో ఏమన్నా ఇబ్బందులు, వర్షం పడుతుంది, అన్నీ ఓకేనా? అన్నీ ఓకే అవుతున్నాయి మేడం, అన్నీ మంచిగా అయింది. మంచి మరి ఉపవాసం ఉండి పెడుతున్నారు కదా, కళ్ళు తిరగడం అట్లా ఏం ఏం జరుగుతలేదు, నాకు అలవాటే మేడం. అవునా? రైట్ రైట్. మీ పేరు? శ్రావణ్య. ఎప్పటి నుంచి పెడుతున్నారమ్మా బోనం? మేము 20 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ఉపవాసం ఉండి పెడతారు, కళ్ళు తిరగడం అట్లా ఏమన్నా హెల్త్? ఏం లేదండి, అమ్మవారి విషయం మీద చేస్తాం కదా, ఏమి ఉండదు. అంతే. సౌకర్యాలు అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. అమ్మవారు ఉజ్జయిని శక్తిపీఠ నిదర్శనం. అమ్మవారి దయ వల్ల నేను కూడా శక్తిపీఠాలు అన్ని 18 చూసి వచ్చినాం మేము కూడా. నేను ఉండేది హైదరాబాద్, మా అత్తగారు సికింద్రాబాద్. నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఎవ్రీ ఇయర్ అమ్మవారు పిలిపించుకుంటే బోనం తీసాం, బియ్యం పోస్తాం. నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లా పోస్తూనే ఉన్నాం. అమ్మవారికి బోనం తీస్తున్నాం, ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నాం. ప్రాణం ఉన్నన్ని రోజు అమ్మవారి బోనం తీస్తూనే ఉండాలనేసి నా ఆశ, కోరిక. సూపర్ అమ్మ, భలే మాట్లాడారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరికీ, హిందూ బంధుమిత్రులకి, మన తెలంగాణ ఆడపడుచులకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. వర్షము ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది భక్తులు బోనాలు సాంప్రదాయకంగా ఎన్నో సంవత్సరాల నుండి తీసుకొస్తారు కాబట్టి అమ్మవారిని నమ్మి అమ్మవారికి మొక్కుబడిగా బోనాలు తీసుకొని వస్తున్నారు. అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈసారి సౌకర్యాల విషయంలో అందరు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఏంటి సంతృప్తి అసంతృప్తి? సంతృప్తే ఉన్నారా? అయితే హ్యాపీ. ఎందుకంటే కొంచెము వెదర్ బాగాలేనందుకు అండ్ ఈరోజు గురు పౌర్ణమి రావడంతో కూడా చాలామంది భక్తులు లాస్ట్ సండే చేసిండ్రు, కొంతమంది నెక్స్ట్ సండే చేస్తున్నారు. అట్లా ఎక్కువ పబ్లిక్ రద్దీ లేదు. సో స్మూత్గానే పోతున్నాయి లైన్స్, దర్శనాలన్నీ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మవారికి బోనానికి, బోనం పైన ఒక దీపం పెట్టుకొని ఆ దీపం వెలుగులో అమ్మవారికి బోనం సమర్పించాలి అనేది ఆనవాయితీ. సో అమ్మవారికి దీపం వెలిగించి ఆ దీపం వెలిగించిన బోనం నెత్తిపైన పెట్టుకొని ఎంతో పరిశుద్ధతతో ఆ అమ్మవారికి నిండు మనసుతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. సో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ బోనాన్ని అయితే సమర్పిస్తున్నారు. సో చూస్తున్నారు మీరు, ఇక్కడ ఒక ఆవిడ అసలు చాతన అవ్వట్లేదు, హెల్త్ సహకరించకపోయినా కూడా అమ్మవారికి బోనం సమర్పించాలి అనే ఒక ఆశయంతో ఎంతో జాగ్రత్తగా ఆ బోనాన్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మధ్యలో ఎక్కడైనా దీపం ఆరినా ఏమైనా జరిగినా కూడా దాన్ని ఎంతో జాగ్రత్తగా పదిలంగా అమ్మవారి చెంతకు చేర్చి అమ్మవారికి నైవేద్యం సంపూర్ణంగా సమర్పిస్తున్నారు. సో భక్తులు అయితే ఆనంద ఉత్సాహాల్లో మునిగిపోయారనే చెప్పాలి కంప్లీట్గా. సో చాలా చాలా సంతోషమైన వాతావరణం. తెలంగాణ రాష్ట్రం అంతా ఆషాఢ మాసాన్ని చాలామంది శూన్యమాసం అంటుంటారు, కానీ నిజంగా ఆషాఢ మాసమే ఈ తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో పుట్టిన ప్రజలందరికీ కూడా ఇక్కడ ఆషాఢ మాసం ఒక పెద్ద పండుగ నిర్వహించుకునే ఒక మాసం అని చెప్పాలి. అయితే ఈసారి మహంకాళి అమ్మవారి
దగ్గర మన ఈ ఆలయంలో కూడా మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే మనకు తెలుసు ఇక్కడ వేప మండలతో జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో ఒక వేప చెట్టు ఉంటుంది. సో ఈ వేప చెట్టుకు కూడా చాలా వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ వేప చెట్టు ప్రాంగణంలోనే వెలిసిన ఒక బావిలో ఒక మాణిక్యాల అమ్మవారు అని చెప్పి ఒక చిన్న అమ్మవారు దొరకడం జరిగింది. సో ఉజ్జయినిలో, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలిసిన ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది సూరటి అప్పయ్య గారు అని చెప్పి ఒక వ్యక్తి. ఆయన ఆర్మీలో ఉండేవారు, అంటే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినప్పుడు 1813 సంవత్సరంలో అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాడు కలరా వ్యాధి ప్రజలందరినీ దేశమంతా కూడా కబలించి వేస్తున్న సమయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఆ అమ్మవారిని కోరుకున్నప్పుడు ఆ కలరా వ్యాధిని అంతమొందించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా బతికేలా చేసింది అమ్మవారు. సో ఆ ఒక్క కృతజ్ఞతతోటి ఆ అమ్మవారిని ఉజ్జయిని నుంచి ఆ సురటి అప్పయ్య వారి మిత్ర బృందం అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి, అంటే సికింద్రాబాద్కి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఏటా అమ్మవారిని ఇక్కడ ఆడపడుచులాగా స్వీకరించి ఆడపడుచుకి అంగరంగ వైభవంగా అయితే పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో సాధారణ సమయాల్లోనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అలాంటిది ఆషాఢ మాసంలో, అది కూడా అమ్మవారి బోనాల జాతర సమయంలో అత్యంత వైభవంగా ఇక్కడ భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎప్పుడు అమ్మవారు తెలుసుకుంటే ఏదైనా సాధ్యం ఉంది. సో ఇంకా పెద్ద ఘనంగా, అంటే తన ఆధ్వర్యంలో కదా అంతా జరిగేది, తను అనుకుంటేది కదా అంతా జరిగేది. ఇవి అంతా అంతా సేమ్ లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో ఈ ఇయర్ కూడా అట్లానే ఉంది. ఇట్స్ అది అమ్మవారు ప్లాన్ చేసింది, గుడి ఆర్గనైజేషన్స్ ప్లాన్ చేసింది, మన గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఎట్లా గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు కూడా అట్లానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఎలా జరుగుతున్నాయండి అమ్మవారి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు బాగుంది. ముఖ్యమంత్రి గారు కూడా సంతోషించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలి, అందరికీ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని మేము కూడా ప్రార్థించడం జరిగింది. అయితే ఈసారి జోగినీలు కొంచెం కోపంగా ఉన్నట్టుగా అనిపించింది అమ్మవార్లు. సో ఇప్పుడు వాళ్ళ సద్దుమణిగిపోయిందా సమస్య? అంత సద్దుమణిగిపోయింది. అంత అమ్మవారు దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉంది. అందరూ సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. బోనాలంటేనే శివశక్తులు, పోతురాజులు అందరూ కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటారు. సో శివశక్తులు అమ్మవారిని ఆవహింపజేసుకొని పరవశంతో ఊగిపోతూ ఉన్నారు శివశక్తులు ఇక్కడ. సో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చినట్టుగా ఈ శివశక్తులందరూ కూడా మనకి భవిష్యవాణి చెప్తుంటారు. అమ్మవారు ఏం కోరుకుంటుందో అమ్మవారి మాటల్లో చెప్తుంటారు మనకి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.